ఈ నెల 20వ తేదీన భారతదేశం రాజధాని అయినటువంటి ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి సంసద్ మార్చ్ ఒక సంచలనంగా మారింది. ఈ మార్చ్కు ఈ ఉద్యమం ముఖ్య కారణం నీట్ పేపర్ లీక్ కావడం. ఆ నీట్ పేపర్ లీక్ అవడం వలన విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, దీనికి నిరసనగా సోనం వాంగ్చు నిరాహార దీక్ష చేయటం, ఆయన నిరాహార దీక్షను భగ్నం చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం, వీటన్నిటికీ నిరసనగా ఈ కార్యక్రమాన్ని కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్నది. మరి ఈ యొక్క ఉద్యమంలో ఎక్కువ మంది, ఈ ఉద్యమంలో దేశంలో ఉన్నటువంటి వేలాది మంది పాల్గొన్నారు. ఈ ఉద్యమం బీజేపీ అనుసరించిన విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం అనేది చేశారు. ఈ నీట్ పేపర్ లీక్ కు కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్ చేసింది. అయితే ఇప్పటికీ ఆయన రాజీనామా చేయకపోవడం వలన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇంత పెద్ద ఉద్యమాన్ని తీసుకున్నది. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి యువత మొత్తం కూడా ఉవ్వెత్తున పోరాటం చేశారు. పోలీసులు చేసే లాఠీ చార్జీలకు బెదరకుండా ధైర్యంతో పార్లమెంట్ వైపు దూసుకుపోయే ప్రయత్నం చేయటం జరిగింది. అయితే ఈ పోరాటంలో పోలీసులు కొడుతున్నా కానీ ఒక వ్యక్తి నన్ను కొట్టండి అని తెగించిన ధైర్యంతో అనటం అనేది చాలా మందిని ఆలోచింపజేస్తున్నది. వామపక్ష విద్యార్థి సంఘాలు, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎం సంబంధించినటువంటి అధినాయకత్వం కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నది. ముఖ్యంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని ఈ మార్చిలో పాల్గొన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం దీన్ని అణిచివేయడం కోసం దుర్మార్గమైనటువంటి చర్యలు చేపట్టింది. కానీ అక్కడికి వచ్చినటువంటి యువత మాత్రం పోలీసులు చేసేటువంటి చర్యలకు బెదరకుండా విద్యార్థులు ముందుకు దూసుకుపోయారు. అంతేకాకుండా ఆడ మగాని చూడకుండా పోలీసులు వాళ్ళని లాఠీలతో కొట్టడం, రాళ్లు తీసుకొని కూడా ఇంకొక దురదృష్టమైనటువంటి సంఘటన ఏంటంటే ఈ ఉద్యమంలో ఒక 2 లారీల్లో రాళ్లను ఏర్పాటు చేసి ఉన్నాయి. మరి ఇది బీజేపీ ప్రభుత్వం ఏమంటుందనంటే నిరసనకారులే ఈ లారీలను తీసుకొచ్చి పెట్టారని వాళ్ళు అంటున్నారు. కానీ ఈ ఉద్యమకారులు ఏమంటున్నారంటే ఈ అసలు ఎవరు పెట్టారో తెలియట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీనిపైన కరెక్ట్గా దర్యాప్తు చేస్తే ఎవరు రాళ్ళు పెట్టారు, ఎవరు రాళ్ళు పెట్టలేదు అనేది ప్రత్యక్షంగా తేలుతుంది. వాళ్ళపై ఈ ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. చాలా మంది దేశంలో ఉన్నటువంటి యువత కూడా ఈ ఉద్యమాన్ని చూసి స్ఫూర్తి పొంది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయో, ఎక్కడైతే ప్రజలు నష్టపోతున్నారో వాళ్ళ పట్ల ఉద్యమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కానీ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే ఇంతమంది పిల్లలు చనిపోయినా కానీ ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రితోటి రాజీనామా చేయించకపోవడం, ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా విచక్షణారహితంగా కొట్టడం, వాళ్ళని అణిచివేయడానికి ఎన్నో ఎత్తుగడలు వేయటం అనేది జరిగింది. అక్కడ ఇంటర్నెట్ లేకుండా చేయటం, బీజేపీ ప్రభుత్వానికి ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళని అర్బన్ నక్సలైట్లుగా ముద్రిస్తున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేకపోతే వాళ్ళని విమర్శిస్తే వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది మనది హిందూ మతము, మరి వాళ్ళు వచ్చి ముస్లింలు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు, మరి క్రిస్టియన్స్ వచ్చి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ రకంగా ఇబ్బందులు చేస్తున్నారు అని మత రాజకీయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హిందూ మతంలో ఉన్నటువంటి పిల్లలే కదా వీళ్ళందరూ చనిపోయింది. మరి వాళ్ళకి అన్యాయం చేస్తున్నప్పుడు మరి మిమ్మల్ని ఏమంటారు, దేశభక్తి అంటారో దేశద్రోహం అంటారో ఒక్కసారి మీకు ప్రశ్నించుకోవాలంటే అట్లా ఆలోచించకుండా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తన చేస్తూ వాళ్ళపై కేసులు పెడుతూ వాళ్ళని అణిచేయాలని చూస్తున్నది. ప్రభుత్వం ఇంత పెద్ద ఉద్యమం ఉన్న తర్వాత ఈ మోడీ ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఆ విషయం మీద మాట్లాడాలి.